Hi everyone, welcome to our channel Stay Fit Look In. ఈ రోజు ఈ వీడియో మీరు ఆల్రెడీ వీడియో టైటిల్ లో చూసే ఉంటారు. ఆఫ్టర్ కోవిడ్ రికవరీ యోగా ఎక్సర్సైజెస్ అంటే కోవిడ్ పాజిటివ్ అయి మళ్ళీ నెగిటివ్ అయిన తర్వాత అంటే వన్స్ కోవిడ్ మనకు తగ్గిన తర్వాత యోగా ఎక్సర్సైజెస్ సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ ఎలా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే యోగా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఇందులో ఫిజికల్లీ కోవిడ్ వచ్చిన తర్వాత ఫిజికల్లీ ఎంత వీక్ అయ్యారో మెంటల్లీ కూడా అంతే డిస్టర్బ్లో ఉన్నారు. సో యోగా అండ్ మెడిటేషన్ ఈ టైంలో మనకి చాలా బెనిఫిషియల్ అనమాట. ఈ రోజు ఈ వీడియోలో నేను కొంచెం సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. బిఫోర్ వీడియోలోకి వెళ్ళకపోతే నాదో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అలాగే ఈ స్టే ఫిట్ లుక్ ఇన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు సింపుల్గా స్ట్రెచింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ మీరు కంఫర్టబుల్గా సుఖాసనంలో కూర్చోవచ్చు. మీకు వీలైతే హాఫ్ లోటస్ పోజ్ ఇలా ఒక కాలు పైన పెట్టి అర్ధ పద్మాసనం కూడా అంటుంది ఇలా అయినా కూర్చోవచ్చు. లేదు అంటే మ్యాక్సిమం ఇలా కంఫర్టబుల్గా సుఖాసనంలో కూర్చోండి. అండ్ దెన్ ఫస్ట్ మనం సింపుల్ బ్రీతింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆసనాల్లోకి వెళ్తాం. అంటే సింపుల్ స్ట్రెచింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ ఇన్ చిన్ముద్రలో వేసుకొని కూర్చోండి. స్లోలీ అండ్ జెంట్లీ క్లోజ్ యువర్ ఐస్. 3 times స్లోగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేయండి. చేసేటప్పుడు మీ బ్రీతింగ్ మీదే కాన్సంట్రేషన్ ఉంచండి. స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ exhale inhale exhale stay for some breath. అలాగే కొంచెం సేపు మీ బ్రీతింగ్ మీద కాన్సంట్రేషన్ ఉంచి కొంచెం సేపు అలాగే కూర్చోండి. రిలాక్స్. ప్లీజ్ రబ్ యువర్ palms and put it on your eyes. మీ ఐస్ మీద కూర్చోబెట్టి కొంచెం సేపు అలా కూర్చోండి. Then slowly open your eyes and look into your palms. Now, ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం బ్రీతింగ్ చేయడం వల్ల మన మైండ్ అనేది ఫస్ట్ దాన్ని సెటిల్ చేయాలి. సో అందుకనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాతే మనం ఆసనాల్లోకి వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ స్ట్రెచింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నెక్ స్ట్రెచింగ్ అప్ అండ్ డౌన్ చేస్తాం. అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ డౌన్. సో అలాగే ప్రతిసారి ఇన్హేల్ చేస్తూనే పైకి లిఫ్ట్ చేయాలి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి రావాలి. ఓకే, స్టార్ట్. ఇన్హేల్ అప్, exhale down. Inhale up, exhale down. Again one more time. Inhale up, exhale down. Now center. Now ఇప్పుడు నెక్ ని కొంచెం సైడ్ కి ప్రెస్ చేయండి. సైడ్ బెండ్ చేస్తూ కొంచెం ప్రెస్ చేయండి. ఎలా అంటే చూడండి, ఇలా మన ఫింగర్స్ ఇలా పెట్టి ఇన్హేల్ అండ్ దెన్ సైడ్ స్ట్రెచ్. ఇక్కడ ఈ నెక్ ఏరియా అంతా కూడా స్ట్రెచింగ్ అవుతుంది. సో లిటిల్ లైట్గా ఇలా కొంచెం ప్రెస్ చేయండి. ఓకే, దెన్ 4 1 2 3 4 5 రిలీజ్ అప్. నౌ కమ్ టు ది లెఫ్ట్ సైడ్. అగైన్ సేమ్ ఇన్హేల్ అండ్ బెండ్ సైడ్. 1 2 3 4 5 రిలాక్స్. సో ఇప్పుడు నెక్ సైడ్ బెండ్ కూడా అయింది. ఇప్పుడు నెక్కి రొటేషన్ ఎలా రొటేట్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. ఫ్రమ్ లెఫ్ట్ టు స్టార్ట్ చేస్తాను. లెఫ్ట్, బ్యాక్ అండ్ దెన్ రైట్, సెంటర్. అగైన్ లెఫ్ట్, బ్యాక్, రైట్, సెంటర్. నౌ రైట్ టు లెఫ్ట్, రైట్, బ్యాక్, లెఫ్ట్, సెంటర్, right, back, left, center. Now relax. ఇప్పుడు నెక్ స్ట్రెచింగ్ అయిన తర్వాత మనం షోల్డర్ రొటేషన్. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్వైస్. 1 2 3 4 5. షోల్డర్ కూడా స్ట్రెచింగ్. దెన్ నెక్స్ట్ మన ఫింగర్స్ పెట్టి
ఈ థంబ్ ఫింగర్ అనేది ఇక్కడ సపోర్ట్ చేసి మన బ్యాక్ ఇక్కడ పెట్టి దాన్ని మనం బ్యాక్ ప్రెస్ చేస్తాం. ఎలా అంటే ఇలా పెట్టి దాన్ని కొంచెం మనం చూడండి ఇలాగా బ్యాక్ ప్రెస్. ఓకే, while inhaling press back, exhale down, relax. Now కొంచెం మన హ్యాండ్ పామ్ మీద కిందకి పెట్టి సేమ్ అలాగే థంబ్ ఫింగర్ బ్యాక్ పెట్టి inhale, press, exhale, release. Again in the hand, inhale, press, exhale, release. Down, inhale, press, exhale, down. Now wrist rotation. 1, 2, 3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Okay, now ఇప్పుడు మన సైడ్ స్ట్రెచింగ్ ఎలా చేస్తాం అంటే చూడండి. ఫస్ట్ ఈ హ్యాండ్ ఎల్బో అనేది కింద పెట్టి మనం ఇలా సైడ్ పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ నేను రైట్ హ్యాండ్ కింద పెట్టాను కదా, సో లెఫ్ట్ హ్యాండ్ పైన పెట్టి ఈ లెఫ్ట్ హ్యాండ్ స్లోగా నా ఇయర్ మీదకి ఇయర్ మీద నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఓకే, అండ్ దెన్ హోల్డ్ 1, 2, 3, 4, 5. అలా చేసేటప్పుడు ఇక్కడ ఈ సైడ్ అంతా కూడా స్ట్రెచింగ్ రావాలి. ఓకే, నా స్లోలీ కమ్ బ్యాక్, కమ్ టు ద అదర్ సైడ్. సేమ్ అలాగే ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి దాని మీద ఈ రైట్ హ్యాండ్ ఇలా స్ట్రైట్గా వెళ్తుంది. ఓకే, అండ్ దెన్ ఫీల్ ద స్ట్రెచింగ్ హియర్. ఇక్కడ ఎలా స్ట్రెచ్ అవుతుందో ఒకసారి గమనించండి. 1, 2, 3, 4, 5. Now relax. మన లోవర్ బాడీ స్ట్రెచింగ్ చేద్దాం. లోవర్ బాడీ స్ట్రెచింగ్ చేయడానికి ఫస్ట్ మన ఈ ఫుట్ ని రొటేట్ చేయాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5. Now anti-clockwise. 1, 2, 3, 4, 5. Relax. Now it goes up and down. Okay. Inhale up, exhale down. Inhale up, exhale down. మీ హ్యాండ్స్ ఒకసారి ఇక్కడ పెట్టి ఓకే మన టైస్ మీద ఈ హ్యాండ్స్ అన్ని ప్లేస్ చేసి లేదంటే ఈ సైడ్ మీద ప్లేస్ చేయొచ్చు. ఓకే, మన హిప్స్కి సైడ్ మీద ప్లేస్ చేసి షోల్డర్ స్ట్రైట్. ఓకే, అండ్ దెన్ టక్ యువర్ టోస్. మీ టోస్ అనేవి ఇన్సైడ్కి ఇలా టక్ చేసి ఓకే నౌ మేక్ యువర్ బాడీ స్ట్రైట్. బ్యాక్ స్ట్రైట్ చేసుకొని ఒకసారి స్ట్రైట్గా చూడండి. ఈ టోస్ అనేవి టక్ చేసి అండ్ దెన్ ఇలా స్ట్రైట్గా చేయండి. ఈ హ్యాండ్స్ అనేవి స్ట్రెంత్ ఇవ్వండి ఇక్కడ కంప్లీట్గా. ఓకే, నా లుక్ స్ట్రైట్, టక్ యువర్ టోస్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. నార్మల్ బ్రీతింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలాగే ఒక 2 to 3 seconds లేదా 4 seconds వరకు. 1, 2, 3, 4, 5. రిలాక్స్. సో ఇలా చేసేటప్పుడు ఏంటంటే మన టైస్కి హ్యామ్స్ట్రింగ్స్ ఈ లోవర్ బాడీ అంతా కూడా స్ట్రెచింగ్ బాగా అవుతుంది. ఇది దండాసనలో ఇది ఒక వేరియేషన్. సో దీనివల్ల ఏంటంటే మన టైస్ కూడా మంచి స్ట్రెచింగ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మన ఇంకో క్లాస్ మత్స్యేంద్రాసన చూద్దాం. మత్స్యేంద్రాసనకి ఎలా చేయాలంటే ఫస్ట్ మన నీస్ రెండు ఇలా పెట్టుకోవడం కదా. సో ఇప్పుడు నా రైట్ ని నేను లెఫ్ట్ బ్యాక్ కింద పెడతాను సైడ్. ఓకే, అండ్ దెన్ లెఫ్ట్ ని బిసైడ్ ద రైట్ ని. ఓకే, ఇలా పెట్టాను. అండ్ దెన్ ఈ నీస్ అంటే లెఫ్ట్ ని ఏదైతే ఉందో దాని మీద నేను నా రైట్ హ్యాండ్ పెట్టి ఇలా క్లోజ్ చేసి అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్ అప్ అండ్ దెన్ బ్యాక్ ఇలాగా కొంచెం పెడతాను సైడ్. ఓకే, హోల్డ్ ఫర్ ఫ్యూ బ్రెత్స్ అండ్ నార్మల్ బ్రెత్. బ్రీతింగ్ ఎక్కడ మనం ఆపుకూడదు, కంప్లీట్గా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూనే ఉండాలి. ఓకే, అగైన్ కమ్ బ్యాక్, రిలీజ్. చూడండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ లెఫ్ట్, ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ ని రైట్ లెగ్ పైన పెడుతున్నాను. ఓకే, లెఫ్ట్ ఫుట్ ని రైట్ బ్యాక్ సైడ్ పెట్టాను అండ్ దెన్ నా లెఫ్ట్ నీ సైడ్ రైట్ ని ప్లేస్ చేశాను. ఇప్పుడు ర్యాప్ యువర్ రైట్ నీ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఎందుకంటే ఇది రైట్ ఇక్కడ ఫోల్డ్ అయింది. సో రైట్ ని ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో ఇలాగా లాక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈ హ్యాండ్ ఎక్స్టెండ్ చేస్తూ ఇలా రొటేట్ చేస్తూ నేను దానికి కప్ ఫింగర్స్ అంటే ఇలా ఫింగర్స్ ఇలాగా కప్ చేస్తాను. ఓకే, అండ్ దెన్ బెండ్ బ్యాక్ కొంచెం సైడ్కి ఇలా రొటేట్ అయ్యి వెనక్కి చూడండి. 1, 2, 3, 4, 5. Now slowly come back, release. సో ఇది చేయడం వల్ల మనం ఓవరాల్గా బాడీ అంతా కూడా మంచి స్ట్రెచింగ్ అవుతుంది. సో నెక్స్ట్
దీంట్లో ఇలా కొంచెం మీ బాడీ అంతా స్ట్రెచింగ్ అయిన తర్వాత నార్మల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. లైక్ అనులోమ్ విలోమ్ ఎలా చేస్తారంటే మనం ఒక నోస్ట్రిల్ క్లోజ్ చేసి ఒక్క నోస్ట్రిల్ నుంచి ఎయిర్ తీసుకున్న తర్వాత ఇటువైపు అయితే తీసుకున్నాం దాన్ని మళ్ళీ లాక్ చేసి ఇంకో వైపు నుంచి మనం దాన్ని రిలీజ్ చేస్తాం. ఓకే, మళ్ళీ రిలీజ్ చేసిన వైపే మళ్ళీ మనం ఎయిర్ ఫిల్ చేసి మళ్ళీ ఆపోజిట్ సైడ్ వదులుతాం. ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఇది థంబ్ ఫింగర్ ఇలా క్లోజ్ చేస్తూ ఒక నోస్ట్రిల్కి, ఇంకొకటి ఈ 2 ఫింగర్స్ మనకి ఇక్కడ యూజ్ అవుతాయి. ఒకటి థంబ్ ఫింగర్, ఇంకొకటి రింగ్ ఫింగర్. చూడండి, థంబ్ ఫింగర్తో ఇన్హేల్, క్లోజ్ విత్ యువర్ ring finger. Okay, now release from the other nostril. Again inhale from this nostril, close your thumb finger here and then release from this side. So అలా ఒక 5 to 10 times వరకు చేయండి. జస్ట్ ఇది సింపుల్గా ఇది చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ అంతా కూడా కూల్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మీరు కొన్ని ముద్రలు అయినా వేయచ్చు, లేదంటే నార్మల్ మెడిటేషన్ ట్రై చేయండి. ఈ మెయిన్గా మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రాణా ముద్ర అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ ప్రాణా ముద్ర ఎలా చేస్తారంటే ఈ 3 ఫింగర్స్, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ దెన్ థంబ్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్ మనం క్లోజ్ చేస్తాం. ఒకటి ఇది 5, ఇదేమో 8, ఇదేమో వాటర్. సో ఈ 3 ఫింగర్స్ని మనం కంట్రోల్ చేసి చూడండి, ఈ 2 ఫింగర్స్ మనం రైజ్ చేస్తాం. ఇలా పెట్టి మనం నార్మల్గా మెడిటేషన్ చేసేటప్పుడైనా సరే ఇది వేయచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలో కూడా ఇది ఇలా ఈ ముద్ర వేసి కూర్చుంటే మన బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మన బాడీకి ఇది చాలా ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. లోపల నుంచి మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది, మన మైండ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది. సో పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. ప్రాణముద్ర ఇది చాలా హెల్ప్ఫుల్. ఇప్పుడు ఈ టైంలో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడానికి, ఇన్సైడ్ మన బాడీ ఆర్గన్స్ అన్ని కూడా యాక్టివ్ అవ్వడానికి ప్రాణముద్ర చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆఫ్టర్ కోవిడ్ రికవరీ మీకు ఈ ఎక్సర్సైజెస్ అలాగే స్ట్రెచింగ్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్, మీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. 80% మీ డైట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ టైంలో మీరు హెల్తీ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్, మైక్రో న్యూట్రియన్స్, ఫైబర్ అన్నీ మన తీసుకునే ప్రతి మీలో ఉండేలాగా చూసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైం హెవీ లేకుండా చూసుకోవాలి. అంటే మన ఏ మీల్ తీసుకున్నా దాంట్లో హెవీ ప్రోటీన్ అలాగే హెవీగా ఉండేటట్టు ఇది తీసుకోవద్దు. లైట్ ఫుడ్ ఉండేటట్టు చేసుకోవాలి. వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్లీ వాటర్ ఇంటేక్ చాలా ఎంత తీసుకుంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాటర్ ప్లేస్లో మీరు కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కోకోనట్ వాటర్ ఎలా అంటే మన బాడీలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది బయటకు పంపించడం కోకోనట్ వాటర్ చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సో మ్యాక్సిమం కోకోనట్ వాటర్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. సో డైట్ని మీరు కరెక్ట్గా పెట్టుకొని అలాగే మీరు సింపుల్ యోగా ఎక్సర్సైజెస్ లాంటివి చేశారంటే మీ బాడీ మళ్ళీ ముందులాగే యాక్టివ్గా అలాగే ఎనర్జెటిక్గా తయారవుతుంది. వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు పాజిటివ్ ఎఫర్మేషన్తో చేయండి. అండ్ దెన్ వన్స్ మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎఫర్మేషన్తో చేస్తారో అప్పుడే ఈ యోగా అనేది మీకు పాజిటివ్గా మీ బాడీకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఎవరైతే కోవిడ్తో ఇంకా బాధపడుతున్నారో అలాగే ఎవరైతే రికవర్ అయ్యారో మీరు అందరూ కూడా ఇంకా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గెట్ వెల్ సూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.